మేరీ కృపాబాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికి 400 పైగా కథలు ప్రచురించబడ్డాయి. వాటి నుండి 2 కథా సంపుటులు వెలువరించడం జరిగింది. మొదటిది కథాంజలి. కథాంజలి పుస్తకం నుంచి ఒక్కొక్కటి కథని మీకు అందిస్తున్నాను. ఈ పుస్తకంలో 100 కథలు ఉన్నాయి. సో ఈ మధ్య నేను కథలు ప్రజెంట్ చేయడం తగ్గింది, కొంచెం బిజీ వల్ల, షెడ్యూల్ వల్ల తగ్గింది. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ పేరు అసలు ప్లస్ వడ్డీ =0. ఆ కథ టైటిల్ అన్నమాట. కథ టైటిల్ అసలు ప్లస్ వడ్డీ =0. ఓకే, ఇది కథాకేళి అనేటువంటి మాసపత్రికలో నవంబరు 2011లో పబ్లిష్ అయింది, ప్రచురించబడింది. సో ఒక ప్రత్యేకమైనటువంటి కథ అయినా సామాజిక నేపథ్యం ఉంది, సామాజిక విలువ ఉంది, సామాజిక సత్యం ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దయతో వినవలసిందిగా కూర్చున్నాను. సో ఈ కథ ఎలా మొదలవుతుంది అనేది ఒకసారి చూద్దాం. మనం ఎక్కువ డైలాగ్ మెథడ్తో డైలాగ్తో స్టార్ట్ చేస్తుంటాను. డైలాగ్ మెథడ్ అంటే నాకు చాలా ఇష్టం. అది మీకు చెప్పినట్టు ప్రాచీన గ్రీక్ తత్వవేత్తలు కూడా, ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్ వంటి వారు తమ రాజనీతి శాస్త్ర గ్రంథాలు, ఇతర గ్రంథాల్లో డైలాగ్ మెథడ్ వాడారు. అంటే డైలాగ్ మెథడ్ అంటే ఒక పారాగ్రాఫ్లా కాకుండా కొంచెం మనం అర్థం చేసుకునేట్టు సంభాషణ పద్ధతిలో ఉంటుంది. సో ఓకే, నా కథ కూడా అదే టైప్లో ఈ కథ అలా ఉంది. ఫస్ట్ డైలాగ్ అనమాట. డాడీ, భుజంగరావు గారు వచ్చారు అంటూ కూతురు అమూల్య చెప్తుంది. మాధవ్ ఏమో అమూల్య తండ్రి. అయితే అమూల్య అలా చెప్పగానే కూతురు మాధవ్ ఒకసారిగా కొద్దిగా టెన్షన్ ఫీల్ అవుతాడు. మరి అతని వెన్నులో సన్నని వణుకు ప్రారంభమవుతుంది. న్యూస్ పేపర్ చదువుకుంటున్న వాడల్లా లేచెళ్ళి గవ్వబా గేట్ తెరుస్తూ చిరునవ్వు ముఖాన్ని పులుముకుంటాడు. మనం ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేని విషయాలైనా నవ్వాల్సిన సందర్భమే అది అనుకున్నప్పుడు మనం నవ్వుతూ ఉంటాం. అదొక రకమైనటువంటి సంస్కారం. మరి రండి భుజంగరావు గారు, ఇప్పుడే మీ గురించి మనసులో అనుకుంటున్నాను అంటాడు ఈయన. ఎవరంటే మాధవ్. భుజంగరావు గారు వచ్చి అలా సోఫాలో కూర్చుంటారు. మాధవ్ భార్య మణిమాల. మీరు చెప్పాను కదా, పేర్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చక్కగా పెట్టాలనేది నా ఉద్దేశం. అసలు ఆ నేపథ్యంలో మణిమాల అనే పేరు ఈవిడికి పెట్టడం జరిగింది. సో మాధవ్, మణిమాల వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. సో భుజంగరావు గారు వచ్చారు, కూర్చున్నారు. అయితే చెప్పండి భుజంగరావు గారు అంటాడు మాధవ్. సరే, అయితే ఆయన ఫేస్ చూస్తే వధకు సిద్ధమైన గొర్రెపిల్లలాగా, గొర్రెపిల్లని వధించడానికి తీసుకెళ్తూ ఉంటే దానికి తెలుస్తూ ఉంటుంది, కానీ ఏం చేయలేదు. అలా ఉంటాడు మాధవ్ బాబు. అయితే ఇక్కడ ఏంటంటే భుజంగరావు అనే ఆయన వడ్డీ వ్యాపారస్తుడు. అతని దగ్గర మాధవ్ చాలాసార్లు వడ్డీకి మనీ తీసుకుంటారు. అలాగా వడ్డీ వేసి తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు. అలా 5-6 సార్లు తీసుకోవడం, ఇవ్వడం జరుగుతుంది. అలా ఎప్పుడు అవసరమైనా కూడా అలా తీసుకుని ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఆ నేపథ్యంలో, ఆ సందర్భంలో మళ్ళీ ఇతను అప్పు పడతాడు మాధవ్. భుజంగరావు గారు అనే ఆయన వడ్డీ వ్యాపారస్తుడు. మరి ఆ వడ్డీ కోసం వస్తాడు, అప్పు కోసం వస్తాడనమాట. ఇద్దరు ఆడపిల్లలు. అయితే వాళ్ళు చదువుకుంటున్నారు. చిన్న చదువులు అయిపోయి పెద్ద చదువులు, బీటెక్ అలాగా వచ్చారు. వాళ్ళకి ఫీజులు కూడా ఎక్కువగా ఉంటాయి కదా. ఆ అవసరం కోసం ఈయన తీసుకుంటారనమాట మాధవ్ గారు. అలాగా ఏమవుతుందంటే, సరే ఆయన అంటూ ఉంటారు, వడ్డీ వ్యాపారస్తుడు సహజంగానే కొంచెం కరకగా మాట్లాడడం. మీరు తీసుకున్న 50,000కి ఎంత వడ్డీ అవుతుందో అయిందో మీకు తెలుసా? మీరేం పట్టించుకోవట్లేదు. ఎప్పుడు ఇస్తారు? అసలు ప్లస్ వడ్డీ ఇవ్వాలి కదా. సరే, అసలు ఇవ్వలేకపోయినా వడ్డీ ఇచ్చేసేయండి, వడ్డీ ఇచ్చేస్తూ ఉండండి, అసలు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు నాకు అని చెప్పేసి కొంచెం గట్టిగా కేకలేస్తారనమాట. అయితే ఎలాగా ఇవ్వాలి అనేది, ఏం సమాధానం చెప్పాలి అనేది మాధవ్కి అర్థం కాదు. మణిమాల కూడా పాపం అలానే ఆయన పక్కన నిలబడి ఉంటుంది. అయితే భుజంగరావు అన్న ఆయన లక్షల రూపాయలతో వడ్డీ వ్యాపారం మొదలు పెడతాడు.
ఇప్పుడు కోట్లు టర్నోవర్‌లో ఉంటాడాయన. అలాగనమాట. భుజంగరావు నల్లగా, లావుగా, ఎత్తుగా పెద్ద తాచుపాములాగా ఉంటాడు. ఆయన్ని చూసేసరికి వీళ్ళకి చూడగానే భయమేస్తుంది. మాధవ్‌కైతే ఆ భుజంగరావు అనే పేరు ఎక్కడన్నా విన్నా కూడా భయంగుంటుంది. అసలు, వడ్డీ అనే మాటలు విన్నా కూడా భయంగానే ఉంటుంది. అలా ఒక నమ్రత కలిగినటువంటి కుటుంబము మాధవ్‌ది. సరే ఇక మణిమాల అంటుంది, ఆ భుజంగరావు వెళ్ళిపోయిన తర్వాత మణిమాల అంటుంది, ఏంటి ఆలోచిస్తున్నారు అని అంటుంది భార్య. భర్త భుజం మీద చేయి వేసి. అయితే ఏముంది, ఇలా మనకు కొన్ని ఈ సమస్య ఉంది కదా, అయితే ఆయనకి ఇచ్చేస్తే మనకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అంటాడు. అలా భార్య సపోర్ట్ ఎప్పుడు కూడా మాధవ్‌కి ఉంటుంది. భార్యని దగ్గర తీసుకుంటూ, పర్లేదు మణిమాల, మనం ఏదో రకంగా చూద్దాము అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుని తీర్చేద్దాంలే అని చెప్పి అంటాడు. అతను ఎక్కువగా అతని సమస్యలన్నిటికీ ఓదార్పు భార్య దగ్గరే పొందుతూ ఉంటాడు. భార్య సమక్షంలోనే అతను ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అయితే మణిమాల ఏమంటుందంటే, పీఎఫ్ లోన్ పెడదామండి, పీఎఫ్ లోన్ పెట్టి అతనికి కట్టేసేద్దాం. అది చాలకపోతే నాకు బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి అవి చాలకపోతే నేను అమ్మ వాళ్ళు ఇచ్చినప్పుడు కొంచెం కొంచెం మనీ దాచిపెట్టాను, అది ఉంది, అవన్నీ కలిపి ఇచ్చేసేద్దాం అని చెప్పి అంటుంది. అలాగే మణి, మనం అలా చేసేసి ఇచ్చేద్దాము, పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉంది కదా పాపం అని అంటాడు భుజంగరావు. సరే అలా జరుగుతూ ఉంటుంది. నిజంగానే మాధవ్ ఏం చేస్తాడంటే, ముందే పిల్లలు చిన్నప్పుడే ఒక లోన్ ఏదో పెట్టుకుని, హౌసింగ్ లోన్ పెట్టి ఇల్లు కట్టుకుంటాడు. సో ఓన్ హౌస్ ఉంది కాబట్టి అద్దె సమస్య, భారం అనేది ఉండదన్నమాట. ఇక పిల్లలు ఇంటర్మీడియట్ వరకు వచ్చేసారు. ఇంకా ఒకసారి భార్యకి అనారోగ్యం వస్తే భుజంగరావు దగ్గర అప్పు తీసుకోవడం, ఇలా ఫ్యామిలీలో సంసారం అన్నాక ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అది ఏదో అంటారు కదా, సంసారం మహాసాగరం అని చెప్పి. అలాగా ఫలానా అవసరమే ఉంటుందని అంటాకలేదు. ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు. అన్నిటికీ మనీ అవసరం. ఆ తరుణంలో ఈ భుజంగరావు సర్దుబాటు చేస్తుంటాడనమాట. సరే అలా అయిపోయిన తర్వాత పీఎఫ్ లోను సకాలంలో వెంటనే రాలేదు. సరే అని చెప్పి భుజంగరావుకి పెట్టిన గడువు తీరిపోతుంది. వెంటనే ఆ తెల్లారి ఆయన వచ్చేస్తాడు మళ్ళీ. ఏంటండి మాధవ్ గారు, మీరు నిన్న ఇస్తున్నారు, ఇంకా ఇవ్వలేదేంటి అని చెప్పి గట్టిగా కేకలేస్తాడు. అయితే పీఎఫ్ లోన్ రావడం కొంచెం లేట్ అయిందండి అని చెప్పి మాధవ్ చెప్తారనమాట. తర్వాత పోనీ రాకపోతే వడ్డీ కట్టండి, వడ్డీ కట్టేస్తే అసలు తర్వాత ఇవ్వండి అని చెప్పేసి, మీరు అసలేమని నేనేం అంటలేదు కదా మిమ్మల్ని అని చెప్పి, వడ్డీ ఇవ్వకపోతే మాత్రం మర్యాదగా ఉండదంటాడు ఆయన. అలా అనేసరికి పాపం కుటుంబ సభ్యులు, మాధవ్ కుటుంబ సభ్యులు బాధతో వెలవెల్లాడుతూ ఉంటారనమాట. పిల్లలేమో బాధపడతారు. అమల అంటుంది, డాడీ, నా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కోసం మీరు తీసుకున్న అప్పు కూడా ఉంది కదా, ఇలాగా మా వల్లే ఎక్కువగా అప్పులు పెరిగిపోయినాయి అంటే, అమూల్య కూడా నా కోసమైతే అప్పు చేయొద్దు అని చెప్పేసి అంటుంది. చదివితే చదువుతాను, లేకపోతే లేదన్నట్టు తను అంటుంది. కూతుళ్ళు ఇద్దరి యొక్క ప్రేమాభిమానాలకి తల్లిదండ్రులు పొంగిపోతారు. అమ్మ, మేము ఎంత కష్టాలు పడ్డా మిమ్మల్ని పైకి తీసుకురావాలి, మిమ్మల్ని ప్రయోజకులం చేయాలి, అంతేగాని మీరు సంపాదించి మాకు పెట్టకూడదు, మేము కష్టపడి మిమ్మల్ని పైకి తీసుకురావాలి అని అంటాడు మాధవ్. అలాగా వాళ్ళ మధ్య కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుందన్నమాట. తర్వాత ఏమవుతుందంటే, పీఎఫ్ లోన్ కోసం బాగా తిరుగుతారు మాధవ్. 2 రోజుల్లో పీఎఫ్ లోన్ వస్తుందనగానే, ఇంకా 2 రోజులు వస్తుందనుకున్నప్పుడు భుజంగరావు ఇద్దరు గూండాలను తీసుకుని మాధవ్ ఇంటికి వస్తాడు. చూడండి మాధవ్ గారు, వీరిద్దరూ నా మనుషులు, 4 రోజుల్లో కనుక మీరు అప్పు తెచ్చకపోతే పరిస్థితి మామూలుగా ఉండదు అన్నాడు. అట్లా అనేసరికి మాధవ్ ఏమంటారంటే, అదేంటండి, మీ అప్పు తీరుస్తాము, మీరు డబ్బులు ఇచ్చారు, మేము తిరిగి మీకు ఇస్తాం, అంతవరకే కానీ ఇలా అవమానకరమైనటువంటి చర్యతో మీరు మా దగ్గరికి రాకూడదు అని అంటాడనమాట. ఎందుకు రాకూడదు, నువ్వు ఎప్పుడు ఇస్తానన్నావు, ఎప్పుడు ఇచ్చావు అసలు అని చెప్పి కేకలేస్తాడు. ఆ రెండవ గోండా ఉంటాడు, ఒకటో గోండా, రెండవ గోండా, వీళ్ళు చింతనిప్పు లాంటి కళలు వేసుకుని మాధవ్ వైపు చూస్తూ ఉంటారు. అయితే, సరే భుజంగరావు గారు, ఎల్లుండి సాయంత్రం మీ అప్పు మొత్తం తీర్చేస్తా అని చెప్పి అంటాడు మాధవ్. తర్వాత 2 రోజులకే పీఎఫ్ లోన్ వచ్చేస్తుంది. భుజంగరావు అప్పు పూర్తిగా తీర్చేస్తాడు మాధవ్. ఇక మాధవ్ కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా ఉంటారు.
ఆ తర్వాత అదే రోజు చక్కగా ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి గ్రాండ్‌గా పార్టీ చేసుకుంటారు మాధవ్ కుటుంబ సభ్యులు. అదే నెలలో మాధవ్‌కి ఎప్పుడో రావాల్సిన ఎరియర్స్ ఉంటే అవి 20,000 వస్తాయి. ఆ 20,000 ఏం చేయాలంటే అప్పులు లేవు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉంచుకుంటాడు. ఆ పెద్దమ్మాయి బీటెక్ అయిపోతుంది. తను ఉద్యోగ అన్వేషణలో ఉంటుంది. చిన్నమ్మాయి లాస్ట్ ఇయర్ బీటెక్ చదువుతూ ఉంటుంది. ఇంకా చాలా పీస్‌ఫుల్‌గా చాలా సంతోషంగా ఉంటారు మాధవ్ కుటుంబం. వారం రోజుల తర్వాత భార్య ఒక పేరంటానికని వెళ్తుంది. అదే పేరంటానికి భుజంగరావు భార్య జానకి వస్తుంది. మణిమాలని జానకి మనస్ఫూర్తిగా పలకరిస్తుంది. బాగున్నారా జానకి గారు అంటుంది మణిమాల. ఏం బాగుండటం మణి, మా కుటుంబ పరిస్థితి ఏం బాలేదు అంటుంది జానకి, భుజంగరావు గారి భార్య. అయ్యో ఏమైందండి, ఎవరికైనా ఒంట్లో బాగుండలేదా అని అంటుంది మణిమాల. లేదండి, ఈ మధ్య ఇంట్లో డబ్బు గొడవ ఎక్కువైపోయింది. అబ్బాయిలు ఇద్దరు వాళ్ళ నాన్నగారిని కొట్టి చాలా వరకు ఆస్తి పట్టుకుపోయారు. ఆ తర్వాత భుజంగరావు గారేమో ఇక అన్ని అలవాట్లకు బానిసయ్యి తాగుడు, పేక, ఇంకా రకరకాల అలవాట్లకి బానిస అయిపోయాడు. ఆస్తంతా కూడా అయిపోయింది ఇక అని చెప్తుంది భుజంగరావు భార్య. అయ్యో అలా జరిగిందా అండి అని చెప్పి, సర్లేండి అవే చక్కబడతాయి, ఎప్పుడూ ఒక రకంగా ఉండదు కదా అంటుంది మణిమాల. అన్ని అనర్థాలకు డబ్బే కారణం. అసలు కష్టపడి సంపాదించిన డబ్బు అయితే విలువైంది. అందువల్ల కష్టపడకుండా వడ్డీ ద్వారా వచ్చినటువంటి వేసుకున్న సొమ్ము ఇలా అయిపోయింది అని చెప్పి ఎప్పుడైతే మణిమాల మాధవ్ చెప్తుందో ఇంటికి వచ్చి అప్పుడు ఆయన అలా అంటాడు. తర్వాత వారం రోజుల తర్వాత అమూల్య ఒక కొత్త విషయం చెప్తుంది. అమూల్య అంటే కూతురు. డాడీ ఈరోజు నేను కంప్యూటర్ క్లాస్ నుంచి వస్తుంటే భుజంగరావు అన్న ఆయన కనిపించాడు. ఆయన ఒక పాత స్కూటర్ నడుపుకుంటూ వస్తున్నాడు. స్కూటర్ అయితే స్కూటర్లో ఆయిల్ అయిపోయినట్టుంది. ఆయన అతి కష్టం మీద తోసుకుంటూ రోడ్డు మీద నానా బాధలు పడుతూ అవస్థలు పడుతూ వెళ్తూ ఉన్నాడు. ఆయన అయితే గుర్తుపట్టలేనట్టుగా ఆయన చిక్కిపోయి ఉన్నాడు అని అంటుంది అమూల్య. అయితే వాళ్ళ మధ్య కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదమ్మా అని చెప్పేసి మాధవ్ అంటాడనమాట. మనుషుల్ని ధనదాహంతో పీల్చి పిచ్చి చేసేస్తే అలాగే అవుతుందేమో అని చెప్పి అమూల్య అంటుంది. పోనీలే అమ్మ, అదంతా మనకెందుకు అంటాడు మాధవ్ తండ్రి. ఆ రోజు ఆదివారం. నెక్స్ట్ మధ్యాహ్నం 2 గంటల వేళ కాలింగ్ బెల్ మోగుతుంది. మాధవ్ తలుపు తెరుచుకుని వెళ్తాడు. ఎదురుగుండా భుజంగరావు ఉంటాడు. దాదాపు పిచ్చివాళ్ళ ఉంటాడు. మాసిన బట్టలు, చెదిరిన క్రాఫ్, ముక్కుపై చేమట బిందువులు, దీనావస్థలో ఉంటాడు. భుజంగరావు గారు రండి రండి అంటూ ఆహ్వానిస్తాడు మాధవ్. ఇప్పుడు మాధవ్ గొంతులో వణుకు లేదు, తర్వాత దడ లేదు, ఆత్మవిశ్వాసం మాత్రం ఉంది. మాధవ్ గారు ఆకలిగా ఉంది, భోజనం చేసి 2 రోజులైంది, ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వండి ప్లీజ్, మీకు వడ్డీతో సహా ఇస్తాను అంటాడు భుజంగరావు. అతని పరిస్థితి మాధవ్ కుటుంబానికి అర్థమవుతుంది. అయ్యో 100 రూపాయలు ఏం కర్మండి, 1000 రూపాయలు తీసుకోండి, నాకు అలా వడ్డీ అలాంటివి ఏమవుద్దండి అని చెప్పి 1000 రూపాయలు భుజంగరావు చేతిలో పెడతాడు మాధవ్. 1000 రూపాయల నోటు వైపు కాంక్షగా చూస్తాడు భుజంగరావు. మణి, భుజంగరావు గారికి వేడి వేడి అన్నం వడ్డించు అంటాడు మాధవ్. మొహమాటం లేకుండా గబగబా భోజనం చేసేస్తారు భుజంగరావు. మాధవ్ గారు మీకు చాలా థ్యాంక్స్, నా కడుపు నింపారు. కానీ ఒకటి మాధవ్ గారు, దోపుడు సొమ్ము నిలవదు, కష్టార్జితమే నిలుస్తుంది అంటూ వడివడిగా గేటు దాటుతాడు భుజంగరావు. ఇది ఈ కథ యొక్క ముగింపు. ఇది కథాకేళి మాసపత్రిక నవంబరు 2011 పబ్లిష్ అయింది. ఇందులో ఒక సామాజిక సత్యం, ఒక సమస్యకు సొల్యూషన్ నేను చూపించడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.